భారీగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ప్రభుత్వ భూమిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్, కుటుంబ సభ్యుల పేరుతో అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్, 2.5 ఎకరాల్లో గెస్ట్ హౌస్, గుర్రాల కోట నిర్మాణం. గెస్ట్ హౌస్ వివాదంపై హైకోర్టులో కేతిరెడ్డి లంచ్ మోషన్. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కబ్జా చేసిన భూమిని సర్కార్ స్వాధీనం చేసుకుంటుందా? తప్పుడు రికార్డులు క్రియేట్ చేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారా? కేతిరెడ్డి ఆక్రమించిన భూమి ఎంత? కేతిరెడ్డి ఖాళీ చేయకపోతే భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గుర్రాల కొండపై గెస్ట్ హౌస్ నిర్మించారు కేతిరెడ్డి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి గెస్ట్ హౌస్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ స్థలం ప్రభుత్వ భూమి కాదని గతంలోనే కోర్టును ఆశ్రయించారు కేతిరెడ్డి. దీంతో రెవెన్యూ శాఖ పూర్తి సర్వే చేసింది. మొత్తం 2.5 ఎకరాల భూమిని కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ చేయించినట్లు గుర్తించింది. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెళ్లారు. కొండపైకి వెళ్లే మార్గం గేటుకు తాళం వేసి ఉండటంతో రెవెన్యూ అధికారులు వెనక్కి వచ్చేశారు. త్వరలో కేతిరెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. గెస్ట్ హౌస్ను ఖాళీ చేయాలని లేదంటే తామే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు చెప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ధర్మవరం శక్తి వడియార్ చెరువు భూమిని అక్రమ నిర్మాణాలను నిగ్గు తేల్చడానికి రెవెన్యూ చిన్ననీటి పారుదల శాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి గతంలోనే నోటీసులు ఇచ్చారు. ఆక్రమిత భూములను బినామీ పేర్లతో రికార్డులు సృష్టించిన వైనంపై రికార్డులు వెలికితీసినటువంటి అధికారులు బినామీదారులకు కూడా నోటీసులు ఇచ్చారు. ప్రకృతి సిద్ధమైన నీటి వనరులను ఆక్రమిస్తున్నారని వైసీపీ హయాంలో ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోలేదు. గతేడాది ప్రభుత్వం మారగానే చెరువును ఆక్రమించారంటూ నోటీసులు ఇచ్చారు. చెరువు భూమిని ఆక్రమించారని వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ హయాంలో ప్రభుత్వంలో చెరువు భూములను ఆక్రమించి బినామీలుగా బంధువులు అనుచరుల పేర్లతో రికార్డులు సృష్టించినట్లు గతంలోనే తేల్చారు. ధర్మవరం మండలంలోని శక్తి వడియార్ చెరువు, దాని పరివాహక ప్రాంత భూమికి సంబంధించి దశాబ్దాల నాటి రికార్డులను అధికారులు బయటకు తీశారు. ఈ చెరువుకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 908లో 9.30 ఎకరాలు, 909 సర్వే నెంబర్లో 7.90 ఎకరాలు, 910లో 2.50, సర్వే నెంబర్ 661/1లో 0.91 సెంట్లను ఆక్రమించారని గాలి వసుమతి తదితరులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆక్రమిత భూమి వివరాలను సమగ్రంగా నోటీసులో చూపుతూ 20.60 ఎకరాల భూమిని వారం రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. నోటీసులు నేరుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇంటి చిరునామాకు పంపించారు. ఆ సమయంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తమ్ముడి భార్య వసుమతి ఇంట్లో లేకపోవడంతో వెంకట్రామరెడ్డి పిఏ ముఖేష్ ఈ నోటీసులు తీసుకున్నారు. చెరువుతో పాటు చుట్టూ పరివాహక ప్రాంతంలోని నీటిపారుదల శాఖతో పాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని నోటీసులో చూపించారు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చెరువును ఆక్రమించారని గతంలో జంగా రమేష్ అనే సామాజిక వేత్త అధికారులకు ఫిర్యాదులు చేశారు. అధికారుల అవినీతిని, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆక్రమణలను ఎండగడుతూ రమేష్ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. హరిత ట్రైబ్యునల్లో కేసు విషయాన్ని కూడా తహసీల్దార్ నోటీసులో చెప్పుకొచ్చారు. గుర్రాల కోటను బద్దలు కొట్టి భూములు తిరిగి స్వాధీనం చేసుకోవటానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమాయత్తమవుతున్నారు.